సో హరీష్ రావు అండ్ ఈటెల రాజేందర్ గారు ఇద్దరు భేటీ అయినట్టుగా తెలుస్తుంది. అసలు బీఆర్ఎస్లో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఏం జరగబోతుందమ్మా? ఏం జరగదు. ఏమైనా జరగాలని అనుకుంటున్నారా మీరు? ఏం జరగదు. ఎందుకు ఎవరికి ఏం జరుగుతుంది? ఆయన మంచిగానే ఉన్నాడు, హరీష్ రావు మంచిగానే ఉన్నాడు, ఈటల రాజేందర్ అన్న మంచిగానే ఉన్నారు. సో మంచి వ్యక్తులు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు కవిత గారు ఇంకో పార్టీ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి బీఆర్ఎస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? అంటే మీకు చెప్పిండ్రా కవిత గారు? నేను కొత్త బయట న్యూస్ వస్తుంది. ఆవిడ ఎవరు కూడా ఒక లేఖ ఇస్తే అది లీక్ అయ్యింది. అసలు ఏం జరుగుతుంది అని ఏం చెప్పేసి లేఖ ఆవిడ ఇచ్చిండ్రు? కూడా ఏం లేఖ ఒప్పుకున్నట్టుగా ఇచ్చిండ్రు? లేఖ ఇచ్చింది ఏంటిది? మీరు చదివినరా లేఖ? జనాలకి ఏం అవసరం ఉంది, ఆవిడ వాళ్ళ తండ్రికి ఆ రకంగా రాసుకొని లేఖ రూపంలో ఇస్తూ ఉంటారని తెలిసింది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు ఎవరు? కవిత గారు, ఆ, కేటీఆర్ అన్న, ఉమ్, హరీష్ రావు, కేసీఆర్ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. ఉమ్, సో వాళ్ళ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీలోనే ఉంటారు. వాళ్ళ పార్టీ పుట్టించింది వాళ్ళు ఆ పార్టీని. కేసీఆర్ గారు పుట్టించారు ఆ పార్టీని. సో ప్రభుత్వం ఏర్పాటు చేసి 10 ఏళ్ళు ఏలిండ్రు. వాళ్ళు ఎప్పటికున్నా వాళ్ళు ఒకటి. కాకపోతే మీరు అంటుండ్రు ఈరోజు కొత్తగా కవిత గారు వేరే పార్టీ పెడుతుండ్రు, లేదంటే కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు, లేదంటే డీజేపీ, ఇట్లా ఇవన్నీ న్యూస్ ఏదైతే న్యూస్ ఛానల్ వాళ్ళు ఉన్నారో అడ్డమైన అన్ని రాసి అన్ని మాట్లాడినంత తప్ప వాళ్ళంతా ఎప్పటికి ఒకటే. అంటే మీరు బీఆర్ఎస్ అన్నారు ఒకటే. కదా 10 ఏళ్ళు ఏలిర్రు అని. అసలు ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? రేవంత్ అన్న హామీలు ఇచ్చిండు కదా. ఉమ్, మరి అవి పూర్తిగా నెరవేర్చట్లేదు కదా. అదే అంటున్నా. రేవంత్ అన్న ఏం చెప్పిండంటే కళ్యాణ లక్ష్మితోటి తులం బంగారం ఇస్తా, రుణమాఫీ చేస్తా, రైతు బంధు నేను కేసీఆర్ గారు తక్కువ ఇస్తుండ్రు, నేను ఎక్కువ ఇస్తా, ఉమ్, ఇట్లా మహిళలకి నేను బస్సు ఫ్రీ పెడతా, 2500 మహిళలకు ఇస్తా, 1 కోటి మందిని కోటీశ్వరాలను చేస్తా అని ఇట్లా హామీలు చెప్పిండు. ఎన్నెన్నో హామీలు చెప్పిండు. అట్లా కొంతమంది మహిళలు బస్సు ప్రియంగా కొంతమంది వేసిండ్రు. కొంతమంది రైతులేమో రైతు బంధు ఎక్కువ వేస్తా అంటుండ్రు కానీ రుణమాఫీ చేస్తున్నారని కొంతమంది రైతులు వేసిండ్రు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో జాబులు వస్తాయని రేవంత్ అన్న నేను వచ్చినాక నేను అందరికీ పేద ప్రజలకి జాబులు ఇస్తానని అన్నాడు. సో అట్లా కొంతమంది యూత్ గిట చదువుకున్న వాళ్ళు గిట వేసిండ్రు, గెలిచిండు. గెలిచిన తర్వాత పోయి గద్దెన కూర్చున్నాడు తప్పితే ప్రజలను పట్టించుకోవడమే పనిచేసిండు. నా దగ్గర రూపాయి లేదు, నేను ప్రభుత్వాన్ని నడపలేను, నేను అప్పు అడగనికి పోయినా గిట నన్ను దొంగలాగా చూస్తుండ్రు, ఢిల్లీకి పోతే వీడు చెప్పులు ఎత్తుకోబెట్టోడు వచ్చిండ్రా అన్నట్లు చూస్తుండని ఒక సీఎం మాట్లాడే మాటలే కావు ఇవి. కానీ నిజం నిజం చెప్పినట్లుంది. కాకపోతే ఇంకా వచ్చినాక మూసి ముద్ద చేస్తానే హైడ్రా పెట్టి పేద ప్రజలన్నీ ఇండ్లు కూడకూడదాం తప్పితే డెవలప్మెంటింగ్ లేకుండా పేద ప్రజలు బతకడానికి ఏ పని లేకుండా చేసిండు రేవంత్ అన్న. అసలు ఏమి చేస్తలేడు, పూర్తిగా అన్ని బంద్ చేసిండు. ఎవరిది వాళ్ళు చూసుకోండి. ఆ బస్సు ఫ్రీ పెట్టిండు. ఇక భార్యాభర్తలకు లొల్లి పెట్టిండు. ఎట్లా అంటే ఇప్పుడు భార్యని ఒక మాట అన్నా లేకపోతే ఒక దెబ్బ కొట్టినా గిట ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కి పోతుంది అత్తగారింటికి. ఇప్పుడు అట్లా లొల్లి పెట్టిండు. ఇక ఆయన గురించి మహనీయుడు. ఆయన గురించి ఏం మాట్లాడనో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే పథకాలు ఇస్తారు అని చెప్పేసి తెలిసి ప్రజలు పప్పులో కాలేశారు. అదే అంటున్నా కదా, మోసపోయిండ్రు ప్రజలు, మోసపోయిండ్రు. ఇప్పుడు మీరు అన్నారు పప్పుల కాలేజీలు కాదు కానీ మోసపోయిండ్రు. ఎందుకు మోసపోయిండ్రు అంటే ఇటు బస్సు ఫ్రీ పెడతా అని మహిళలు, ఇటు రైతులేమో రైతు బంధు పెంచుతాడు, ఎక్కువ వేస్తాడని ఇట్లా రైతులు మోసపోయిండ్రు. ఇటు నిరుద్యోగులు ఎవరికైతే జాబులు రాలేవో జాబులు వస్తాయి అనుకున్నాడు రేవంత్ అన్న వచ్చినాక. సో ఇట్లా వీళ్ళందరూ మోసపోయిండ్రు. మొత్తానికి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది, ప్రజలు గీట మోసపోయింది. నెక్స్ట్ కేసీఆర్ రావచ్చు అంటారా? అది రాసి పెట్టుకోండి. కేసీఆర్ గారు నరసింహస్వామి ఉగ్ర రూపంలో వస్తుండి ఈసారి.